డియర్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్. మనం ఫ్రీ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సులో భాగంగా ఎక్స్క్లూజివ్ వీడియో లెసన్లో సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఈ టెన్స్ని ఇంగ్లీష్లో ఎటువంటి స్ట్రక్చర్స్లో యూజ్ చేస్తారు, ఎటువంటి మెథడ్స్లో వాడడం జరుగుతుందనే విషయాలన్నీ కూడా మీకు తెలుగు ఎగ్జాంపుల్స్తో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనకి బేసిక్స్ అనేవి సరిగ్గా అర్థమైనట్లయితే మనం తప్పులు లేకుండా ఇంగ్లీష్ మాట్లాడగలం. అలాగే మన ఇంగ్లీష్ మాట్లాడటంపై మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఇటువంటివి నేర్చుకోవడం వల్ల. ఫ్రెండ్స్, మన ఇంగ్లీష్లో సింపుల్ పాస్ట్ టెన్స్ని 2 రకాల మెథడ్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. అంటే 2 పద్ధతుల్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అయిన బీ, డూ, హ్యావ్ల యొక్క పాస్ట్ ఫామ్లో యూజ్ చేసి, సెకండ్ మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా మనం ఏదైనా ఒక మెయిన్ వెర్బ్ తీసుకున్నట్లయితే ఆ మెయిన్ వెర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ తీసుకొని, ఈ 2 మెథడ్స్లో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని ఇంగ్లీష్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఇంతకీ ఒక డౌట్ రావచ్చు, ఈ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు. ఐ విల్ క్లియర్ యూ దట్ డౌట్. బీ, డూ, హ్యావ్లను ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ఎందువల్లంటే ఇవి ఒక పక్క హెల్పింగ్ వర్బ్స్గా యాక్ట్ చేస్తాయి, మరో పక్క మెయిన్ వెర్బ్గా కూడా యాక్ట్ చేస్తాయి. మీకు హెల్పింగ్ వర్బ్స్గా ఇవి యాక్ట్ చేసేటప్పుడు వాటికి కేవలం 2 ఫామ్స్ మాత్రమే ఉంటాయి, 2 రకాల ఫామ్స్ మాత్రమే ఉంటాయి. అంటే ప్రెజెంట్, పాస్ట్ ఉంటాయి. అదే మెయిన్ వెర్బ్గా యాక్ట్ చేసేటప్పుడు వాటికి మిగతా మెయిన్ వెర్బ్స్ లాగే V1, V2, V3 ఇంగ్ ఫామ్ అనేవి ఉండడం జరుగుతుంది. అంటే వీటిని మెయిన్ వెర్బ్స్గా యూజ్ చేసేటప్పుడు మిగతా మెయిన్ వెర్బ్స్ లాగే V2 కూడా 4 ఫామ్స్ ఉండడం జరుగుతుంది. అయితే ప్రధానంగా మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎప్పుడు కూడా పాస్ట్ ఫామ్స్నే యూజ్ చేస్తాం. అంటే అది ఒక మెయిన్ వెర్బ్ అయినా, జనరల్ వెర్బ్ అయినా, ఏదైనా ఆ వెర్బ్ యొక్క మనం V2 ఫామ్స్నే మనం ఈ టెన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ బీ, డూ, హ్యావ్ల యొక్క పాస్ట్ ఫామ్ని మనం ఈ టెన్స్లో వాడుతూ ఉంటాం. అప్పుడే చాలామందికి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. ఇదేంటి, వస్, వర్ అనేవి బీ ఫామ్సా లేకపోతే టెన్సెస్లో పార్ట్సా లేకపోతే ఏంటనే కన్ఫ్యూజన్ చాలామందికి వస్తూ ఉంటుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఆ కన్ఫ్యూజన్ అనేది మీకు తొలగిపోతుంది. ఫ్రెండ్స్, ఒకసారి ఈ బీ, డూ, హ్యావ్ల యొక్క ఫామ్స్ చూద్దాం. బీ యొక్క ఫామ్స్ యామ్, ఈజ్, ఆర్ ప్రెజెంట్లో అయితే అంటే V1 అయితే. అదే V2 అంటే పాస్ట్ అయితే వజ్, వర్. అంటే వజ్ అనేది సింగులర్గా యూజ్ చేస్తాం, వర్ అనేది ప్లూరల్గా యూజ్ చేస్తాం. V3 అయితే బీన్, ఇంగ్ ఫామ్ అయితే బీయింగ్. అదే డూ అయితే డూ, డస్ యూజ్ చేస్తాం ప్రెజెంట్లో. V2 అయితే డిడ్ అంటే పాస్ట్లో. V3 అయితే డన్, ఇంగ్ ఫామ్ అయితే డూయింగ్. ఇన్ కేస్ హ్యావ్ అయితే హ్యావ్, హ్యాజ్ ఉంటాయి ప్రెజెంట్లో. హ్యాడ్ ఉంటుంది V2గా అంటే పాస్ట్లో, V3గా హ్యాడ్ ఉంటుంది, అలాగే ఇంగ్ ఫామ్గా హ్యావింగ్ ఉంటుంది. అయితే మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఓన్లీ ఈ వస్, వర్, డిడ్, హ్యాడ్ ఈ ఫామ్స్ మాత్రమే మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఎందువల్లంటే ఇవి పాస్ట్ ఫామ్స్ కాబట్టి ఈ టెన్స్లో ఎప్పుడూ కూడా మనం పాస్ట్ ఫామ్స్నే యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటినే మనం కేవలం యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ మెథడ్. ఇప్పుడు వీటితో నేను కొన్ని రకాల సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం జరిగింది. నేను మీకు వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి. ఐ వాజ్ ఎ టీచర్, నేను టీచర్ని. ఇక్కడ వాజ్ ఎప్పుడైతే యూజ్ చేసామో గతంలో అన్న మీనింగ్ వస్తుంది. ఎందువల్లంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ కనుక. సింపుల్ పాస్ట్ టెన్స్ ఎప్పుడు కూడా మనం పాస్ట్ ఫామ్స్నే యూజ్ చేస్తాం కనుక నేను గతంలో టీచర్గా పనిచేసేవాడిని, టీచర్గా ఉండేవాడిని అని చెప్పి దీని యొక్క అర్థం. ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇక్కడ వాజ్ అనేది ఏంటి, వాజ్ అనేది ఇక్కడ మెయిన్ వెబ్. చాలామంది అంటూ ఉంటారు, సార్ వజ్ తర్వాత ఇంగ్ ఫామ్ రావాలి కదా. ఇక్కడ వజ్ తర్వాత ఇంగ్ ఫామ్ వస్తే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అప్పుడు అక్కడ వజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఎందువల్లంటే వజ్ పక్కనే ఇంకొక మెయిన్ వెర్బ్ ఉంది కాబట్టి. ఇక్కడ వజ్ తర్వాత ఎటువంటి వెర్బ్ లేదు, ఏ టీచర్ అనే నౌన్ ఉంది కాబట్టి ఇక్కడ వజ్ అనేది మెయిన్ వెర్బ్ అవుతుంది. అదే చాలామందికి అర్థం కాని సిచ్యుయేషన్ అనమాట. ఐ వాజ్ ఎ టీచర్, ఇది పాజిటివ్. నెగిటివ్ చేయడానికి సింపుల్గా ఈ వాజ్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. ఐ వాజంట్ ఎ టీచర్, అది నెగిటివ్. అదే పాజిటివ్ క్వశ్చన్ అయితే వాజ్ ఏ టీచర్, నేను టీచర్గా ఉండేవాడినా. వాజంట్ ఏ టీచర్, నేను టీచర్గా ఉండేవాడిని కాదా అని చెప్పి ఇలా మనం స్టేట్మెంట్స్ అలాగే క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. ఇన్ కేస్ సింగిల్ అయితే వాజ్ యూజ్ చేస్తాం, అదే ప్లూరల్ అయితే వర్ యూజ్ చేయడం జరుగుతుంది. దే వర్ అట్ ద బ్యాంక్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న బ్యాంక్ దగ్గర ఉన్నారు. ఇక్కడ దే ప్లూరల్ కాబట్టి వర్ యూజ్ చేయడం జరిగింది. ఎస్టర్డే అనేది పాస్ట్ ఇండికేషన్. దే వరంట్ అట్ ద బ్యాంక్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న బ్యాంక్ దగ్గర లేరు, దట్ ఈస్ ద నెగిటివ్. పాజిటివ్ క్వశ్చన్ అయితే వర్ దే అట్ ద బ్యాంక్ ఎస్టర్డే, వరంట్ దే అట్ ద బ్యాంక్ ఎస్టర్డే. ఇలా మనం పాజిటివ్ నెగిటివ్స్లో కూడా మనం ఈజీగా ఈ టెన్స్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇలా మనం వజ్, వర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ డిడ్.
ఎందువల్లంటే ఇక్కడ చూడండి డూ యొక్క పాస్ట్ ఫామ్ ఏంటి డిడ్. ఈ డిడ్నే మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. షీ డిడ్ గ్రాడ్యుయేషన్ అంటే ఆమె గ్రాడ్యుయేషన్ చేసిందని చెప్పి ఇలా అన్నాం, ఇది పాస్ట్. నెగిటివ్ అయితే షీ డిడెంట్ డూ గ్రాడ్యుయేషన్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే షీ డిడెంట్ డూ అన్నాం అంటే ఇక్కడ ఏదైతే మెయిన్ వెర్బ్గా యూజ్ చేయబడింది డిడ్, ఆ డిడ్ తీసుకున్న తర్వాత నాట్ ఉంచి ఈ డిడ్ యొక్క V1ని మళ్ళీ ఇక్కడ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. డిడ్ యొక్క V1 ఏంటి డూ. సో షీ డిడెంట్ డూ గ్రాడ్యుయేషన్ చెప్పి ఇలా మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇలా నెగిటివ్ మనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దే డిడ్ హోంవర్క్, వాళ్ళు హోంవర్క్ చేశారు పాస్ట్. దే డిడెంట్ డూ హోంవర్క్, వాళ్ళు హోంవర్క్ చేయలేదు. ఇలా మనం పాజిటివ్ నెగిటివ్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాం. నెక్స్ట్ మై ఫ్రెండ్ హ్యాడ్ ఎ షవర్, మా ఫ్రెండ్ స్నానం చేశారని చెప్పి ఇలా అన్నాం, ఇది పాజిటివ్. అంటే ఇక్కడ మనం హ్యాడ్ అని అంటే హ్యావ్ యొక్క పాజిటివ్ ఫామ్ హ్యాడ్ని తీసుకొని మనం ఇక్కడ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. మై ఫ్రెండ్ హ్యాడ్ ఎ షవర్, దట్ ఈస్ ద పాజిటివ్. మై ఫ్రెండ్ డిడెంట్ హ్యావ్ ఎ షవర్, దట్ ఈస్ ద నెగిటివ్. ఎప్పుడు కూడా ఈ టెన్స్లో మనం క్వశ్చన్స్ కానీ నెగిటివ్స్ కానీ ఫ్రేమ్ చేసేటప్పుడు డిడ్ సహాయం తీసుకుంటాం. అయితే మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. ఇక్కడ డిడెంట్ డూ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ డిడెంట్ డూలో గ్రామటికల్గా మనం చూసుకున్నట్లయితే ఈ డిడ్ అనేది హెల్పింగ్ వెర్బ్, ఈ డూ అనేది మెయిన్ వెర్బ్. ఓకే, ఈ డిడెంట్ డూలో డిడ్ అనేది మెయిన్ వెర్బ్, డూ అనేది హెల్పింగ్ వెర్బ్. అయితే మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనం అది ఏ వెర్బ్ అనేది మనం పెద్దగా పట్టించుకునే అవసరం లేదు, మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. మై ఫ్రెండ్ డిడెంట్ హ్యావ్ ఎ షవర్, మా ఫ్రెండ్ స్నానం చేయలేదని చెప్పి ఇలా నెగిటివ్లో చెప్పాం, డిడెంట్ హ్యావ్ యూజ్ చేసాం. వీ హ్యాడ్ ఫుడ్ 10 minutes ago, 10 నిమిషాల క్రితం మేము ఫుడ్ తిన్నాం అని చెప్పాం. వీ డిడెంట్ హ్యావ్ ఫుడ్ 10 minutes ago, 10 నిమిషాల క్రితం మేము ఫుడ్ తీసుకోలేదని చెప్పి ఇలా మనం పాజిటివ్ నెగిటివ్స్ అనేవి మనం చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ని డీటెయిల్గా మనం వేరొక వీడియోలో తీసుకోవడం జరుగుతుంది. జస్ట్ ఈ ఫ్రీ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్లో మనం ఈ టెన్స్ని ఎలా యూజ్ చేస్తామంటే ఏ మెథడ్లో యూజ్ చేస్తానే అందులో భాగంగా నేను ఈ ఫస్ట్ మెథడ్ అనేది ఇక్కడ మీకు కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ని 2 methodsలో యూజ్ చేస్తారని చెప్పి మనం తెలుసుకున్నాం. ఫస్ట్ మెథడ్ ఏంటి, ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్తో. సెకండ్ మెథడ్ ఏదైనా మెయిన్ వెర్బ్ తీసుకొని. ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో ప్రతి మెయిన్ వెర్బ్ కూడా 4 forms ఉంటాయి. వాటిని మనం V1, V2, V3 ఇంగ్ ఫామ్ అని చెప్పి మనం క్లుప్తంగా చెప్తాం. ఎగ్జాంపుల్ గో అని వెబ్ తీసుకుందాం. గో, వెంట్, గాన్, గోయింగ్, ఇలా ఫామ్స్ ఉంటాయి. లెర్న్, లెంట్, లెర్నింగ్. నెక్స్ట్ వాచ్, వాచ్డ్, వాచింగ్. ఈ విధంగా మనం V1, V2, V3 అని చెప్పి ఏదైనా మెయిన్ వెర్బ్కి ఫామ్స్ అనేవి మేక్ చేయడం జరుగుతుంది. అయితే మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఓన్లీ ఈ పాస్ట్ ఫామ్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓన్లీ ఈ పాస్ట్ ఫామ్స్ మాత్రమే మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేసి సెంటెన్సెస్ అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వెంట్ అనే పాస్ట్ ఫామ్ని, అంటే వెంట్ అనేది ఏంటి, గో అనే వెర్బ్ యొక్క పాస్ట్ ఫామ్, దీన్ని తీసుకొని మనం ఈ టెన్స్లో సెంటెన్సెస్ ఫ్రేమ్ చేద్దాం. ఐ వెంట్ టు ఢిల్లీ లాస్ట్ వీక్, నేను పోయిన వారం ఢిల్లీ వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఐ అంటే నేను, వెంట అంటే వెళ్ళడం, అంటే ఆల్రెడీ జరిగిపోయింది యాక్షన్, కాబట్టి ఇక్కడ మనం పాస్ట్ ఫామ్ని యూజ్ చేస్తాం. లాస్ట్ వీక్ అంటే అది పాస్ట్ ఇండికేషన్, గత వారం అనేది క్లియర్గా మనకి ఇండికేట్ చేస్తుంది యాక్షన్ గతంలో జరిగిపోయిందని. నేను గత వారం ఢిల్లీ వెళ్ళానని చెప్పి దీని యొక్క మీనింగ్, అది పాస్ట్. దాన్ని నెగిటివ్ చేయాలి అంటే నేను గత వారం ఢిల్లీ వెళ్ళలేదని చెప్పాలి. అప్పుడు ఐ డిడెంట్ గో టు ఢిల్లీ లాస్ట్ వీక్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మళ్ళీ ఇక్కడ గో ఎందుకు యూజ్ చేస్తారని. ఎప్పుడు కూడా ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ అలాగే పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు డిడ్ సాయం తీసుకోవాలి. అలాగే ఏదైతే అక్కడ వెర్బ్ యూజ్ చేసామో ఆ వెర్బ్ యొక్క V1 కూడా తీసుకురావాల్సి ఉంటుంది. ఇక్కడ వెంట యూజ్ చేస్తాం, వెంటనే వెర్బ్ యొక్క V1 ఏంటి, గో, కాబట్టి ఇక్కడ డిడ్ తర్వాత నాట్ యూజ్ చేసి గోని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఐ డిడెంట్ గో టు ఢిల్లీ లాస్ట్ వీక్, నేను గత వారం ఢిల్లీ వెళ్ళాలని చెప్పి దీని యొక్క మీనింగ్. అయితే ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్ అంటే నేను గత వారం ఢిల్లీ వెళ్ళానా అనేది ఫ్రేమ్ చేయాలి. సో డిడ్ ఐ గో టు కాలేజ్, డిడ్ ఐ గో టు ఢిల్లీ లాస్ట్ వీక్, నేను పోయిన వారం ఢిల్లీ వెళ్ళానా. ఇక్కడ పోయిన వారం ఢిల్లీ వెళ్ళానని చెప్పి పాజిటివ్లో అడిగాం కాబట్టి డిడ్ అనేది స్టార్టింగ్లో వచ్చి తర్వాత ఐ వచ్చి తర్వాత గో రావడం జరుగుతుంది. అంటే మీ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నెగిటివ్లో గో వస్తుంది, పాజిటివ్ క్వశ్చన్లో గో వస్తుంది, అలాగే నెగిటివ్ క్వశ్చన్లో కూడా గో వస్తుంది. నెగిటివ్ క్వశ్చన్ ఏంటి, నేను గత వారం ఢిల్లీ వెళ్ళలేదా. సో డిడెంట్ ఐ గో టు ఢిల్లీ లాస్ట్ వీక్, డిడెంట్ ఐ గో టు అనేది నెగిటివ్ క్వశ్చన్, డిడ్ ఐ గో టు అనేది పాజిటివ్ క్వశ్చన్. ఓకే,
జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డిడ్ ఐ గో టు పాజిటివ్ క్వశ్చన్, డిడెంట్ ఐ గో టు అనేది నెగిటివ్ క్వశ్చన్. ఇలా మనం ఈ వెంట్ అంటే గో అనే వెర్బ్ యొక్క పాజిటివ్ ఫామ్ అనే వెంట తీసుకొని మనం ఇలా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఈ రకంగా క్వశ్చన్స్ అనేవి స్టేట్మెంట్స్ అనేవి మనం తయారు చేయడం జరిగింది. ఇంకొక వెర్బ్ తీసుకుందాం, వాచ్డ్ అనే వెర్బ్ తీసుకుందాం. ఆ వాచ్డ్ అనే వెర్బ్తో మనం ఇక్కడ సెంటెన్స్ ఫ్రేమ్ చేద్దాం. అయితే ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. సబ్జెక్ట్ ఏదైనా సరే ఒకే విధంగా ఫామ్స్ వస్తాయి. అంటే సింపుల్ విధంగా తీసుకుంటే మనం హీ కానీ షీ కానీ వస్తే డజ్ వస్తుంది, ఐ అయితే డూ వస్తుంది, దే అయితే డూ వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఏ సబ్జెక్ట్ అయినా సరే ఒకే విధంగా నెగిటివ్స్ అనేవి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ సబ్జెక్టుతో పెద్దగా సంబంధం లేదు. ఓకే, ఇక్కడ వాచ్డ్ అనే వెర్బ్ తీసుకుందాం. దే వాచ్డ్ ఏ మూవీ 10 minutes ఎగో. వాళ్ళు 10 నిమిషాల క్రితం మూవీ చూశారు. ఇక్కడ ఎగో అనేది పాస్ట్ ఇండికేషన్, వాచ్డ్ అనేది V2. ఓకే, నెక్స్ట్ 10 నిమిషాల క్రితం వాళ్ళు మూవీ చూడలేదు, నెగిటివ్ చెప్పాలి. సో దే డిడెంట్ వాచ్ ఏ మూవీ 10 minutes ఎగో. చూడండి, డిడెంట్ తీసుకున్నాం నెగిటివ్ కాబట్టి డిడ్ తీసుకొని నాట్ తీసుకొని ఈ వాచ్డ్ అనే వెర్బ్ యొక్క V1 వాచ్ని తీసుకొని ఇలా సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేస్తాం. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్, 10 నిమిషాల క్రితం వాళ్ళు మూవీ చూసారా? సో డిడ్ దే వాచ్ ఏ మూవీ 10 minutes ఎగో. పాజిటివ్ క్వశ్చన్లో ఎప్పుడు కూడా డిడ్ అనేది స్టార్టింగ్లో వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత V1 రావడం జరుగుతుంది ఈ విధంగా. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్, 10 నిమిషాల క్రితం వారు మూవీ చూడలేదా? అది నెగిటివ్ క్వశ్చన్. సో నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి డిడ్ వచ్చి డిడ్తో పాటు నాట్ కూడా రావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా నెగిటివ్ క్వశ్చన్స్లో నాట్ అనేది రావడం జరుగుతుంది. సో డిడెంట్ దే వాచ్ ఏ మూవీ 10 minutes ఎగో. వాళ్ళు 10 నిమిషాల క్రితం మూవీ చూడలేదా? చూడండి, డిడ్ దే వాచ్ చూసారా, డిడెంట్ దే వాచ్ చూడలేదా. ఇలా మనం పాజిటివ్స్ నెగిటివ్స్ క్వశ్చన్స్ అనేవి చాలా సింపుల్గా ఈ టెన్స్లో ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో లెసన్లో మీరు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని ఏ మెథడ్స్లో యూజ్ చేస్తున్న విషయాన్ని తెలుసుకున్నారు. నెక్స్ట్ వీడియో లెసన్లో ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క ఉపయోగాలు అనేవి చాలా క్లియర్ కట్గా, అలాగే ఇండికేటర్స్ ఏంటంటే ఆ టెన్స్ని యూజ్ చేసేటప్పుడు మనం ఎటువంటి వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం అనే విషయాలన్నీ కూడా మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్.